హలో! ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వే కావాలి 6వ భాగాన్ని వినేద్దాం. ఇషిత తన చేతిలోని పేపర్స్ టేబుల్ మీద పెడుతూ మహా వైపు సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇషిత ఏం చేయబోతుందో అర్థమై మేడం, మేడం, మేడం నేను బయటికెళ్తున్నాను. ఆ తర్వాత మీరు మాట్లాడుకోండి అని సిగ్గుపడుతూ అంటూ బయటికి పారిపోతుంది నీతు. వాళ్ళిద్దరి మధ్యలో పానకంలో పుడకలా నేనెందుకు అన్నట్టు. నీతు వెళ్ళిన వైపే నవ్వుతూ చూస్తూ ఉంటాడు మహా. ఇషిత ఆనంద బాష్పాలను తుడుచుకుని కొంచెం పైకి లేచి వేళ్ల మీద నిల్చుని మహాని గట్టిగా కౌగులించుకుంటుంది. ఇషిత అతన్ని కౌగులించుకోగానే ఆశ్చర్యంగా ఇటు తిరిగి ఇషిత వెచ్చటి కన్నీటి స్పర్శ తగులుతూ ఉంటే ఇష్కి అని ప్రేమగా అంటూ ఇషితని గట్టిగా పట్టుకుంటాడు మహా నవ్వుతూ. మహా కౌగిల్లోని భరోసా తనకి ఏదో చెప్తూ ఉంటే దాన్ని ప్రాణదోరుతూ మహా గుండె చప్పుడు తన గుండెకి చెప్పే ఊసులు వింటూ హాయిగా కళ్ళు మూసుకుంటుంది ఇషిత. ఇషితని గట్టిగా చుట్టేసి ఎత్తుకుని టేబుల్ మీద కూర్చోబెట్టి నువ్వు కన్న కల నిజమైంది కదా, పార్టీ లేదా అని కావాలని అంటాడు మహా ఇషితని కదిలించడానికి. ఇషిత భావోద్వేగానికి గురవుతూ మహా చుట్టూ వేసిన చేతులు కొంచెం పైకి జరిపి మహా మెడ చుట్టూ బిగించి సరిగ్గా కూర్చొని మహా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ థ్యాంక్ యూ అని అంటుంది కళ్ళతోని నవ్వుతూ. థ్యాంక్ యూ అవసరం లేదు, ఇవాళ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఓకేనా అంటాడు మహా నవ్వుతూ. ఇషిత ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తన నుదురికి ఇషిత నుదురు నుంచి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై లైఫ్ అని అంటూ ఇషిత ఏదో మాట్లాడేలోపే ఎమోషనల్ అవ్వకరా వెళ్దాం పదా అని ప్రేమగా అంటాడు మహా ఇషిత కన్నీళ్లను తుడిచి. నో మహా, నువ్వు లేకపోతే అసలు ఇంత తొందరగా నా చేతికి నా ఆస్తి వచ్చేదే కాదు. ఇదంతా నీ వల్లే. సో నీకు నా గురించి చెప్పడం న్యాయమే. ఇవాళ నన్ను చెప్పనివ్వు ప్లీజ్ అని అంటుంది ఇషిత మహా కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఆల్రెడీ తనకంతా తెలుసని చెప్తే ఈ హ్యాపీ మూమెంట్ స్పాయిల్ అవుతుందని అని తలాడిస్తాడు మహా అయిష్టంగాని. నీకు తెలుసో లేదో, పురిట్లోని అమ్మని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు నేను అని బాధగా అంటూ మహా మెడ మీదున్న చేతులు వెనక్కి తీసుకొని టేబుల్ దిగి మహాకి కొంచెం దూరం జరిగి వెనుతిరిగి ఇషిత వైపే చూస్తూ తను చెప్పేది వింటూ ఉంటాడు మహా వెనక తప్పదు అన్నట్టుగా. అమ్మ చనిపోయిన బాధ కంటే నా బరువే ఎక్కువైపోయింది నాన్నగారికి. ఆ బరువు పక్క వాళ్ళకి అప్పగిస్తే నన్ను ఎక్కడ సరిగ్గా చూసుకోను అని 24 గంటలు నాతోనే ఉంటూ తన రక్త సంబంధమైన ఆ నీచుడికి నాన్నగారు బిజినెస్ అప్పగించారు. అదే అదునుగా చూసుకుని వాడి నీచపు బుద్ధిని బయటపెట్టి చాలా డబ్బు పందికొక్కలా మెక్కాడు అని ఆవేశంగా అంటూ మహావైపు తిరిగి నాకు అమ్మలేని లోటుని తీరుస్తావు. నాన్న ప్రేమను పంచుతూ నన్ను ఎంతో బాగా చూసుకునేవారు. అలా ఉన్న టైంలో సడన్గా మా బాబాయ్ నాన్నగారి మీద ఉన్న గౌరవ మర్యాదలు కాలు కింద వేసి తొక్కేసి ఆస్తిని ఆయన పేరు మీద రాయించుకోవాలని ట్రై చేశాడు. కానీ నాన్న అందుకు ఒప్పుకోకుండా ఆస్తి మొత్తాన్ని నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆయనంతటా ఆయనే బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నారు అని ఏడుస్తూ అంటూ తన నాన్నను తలుచుకుని కుప్పకూలిపోతుంది ఇషిత. ఇషిత చెప్పేది బాధగా వింటూ ఒక్క ఉదిటిన ఇషితని చేరి కింద కూర్చుని ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని ఇషిత చేతిని పట్టుకుంటాడు మహా కన్నీళ్లతో ఇషిత వైపే చూస్తూ. కొంతసేపటికి తన బాధని కంట్రోల్ చేసుకుని ఐఎమ్ ఓకే అని అంటూ మహా చేతి మీద మరో చేతిని వేసి ఆయన రాసిన వీలునామా గురించి కానీ ఆస్తి మొత్తం నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించినట్టు కానీ తెలియని మా బాబాయ్ అత్తయ్య నా ఆస్తిని అనుభవించాలని నన్ను రోడ్డు మీద వదిలేశారు. అప్పుడు ఈ ట్రస్ట్ వాళ్ళు వచ్చి వీలునామా చూపించి మళ్ళీ నాకంటూ ఒక గూడు ఏర్పడేలా చేశారు. నేను ఇక్కడే ఉంటే వాళ్ళ గుట్టు రట్టవుతుందని నన్ను ఫారిన్ పంపించి నా స్టడీ అంతా అక్కడే పూర్తి చేసేలా చేసి నన్ను నా ఆస్తిని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్లాన్ వేసి నన్ను ఇండియా రప్పించాలని చూశారు. నేను అక్కడే ఉన్న ఇండియా ట్రెడిషన్ నాకు చాలా ఇష్టం. అందుకే తెలుగు ఆడపడుచుగానే అక్కడ ఇష్టంగా పెరిగాను. ఆ ఇష్టంతోనే వాళ్ళు రమ్మనగానే లేట్ చేయకుండా టికెట్స్ బుక్ చేసుకుని చాలా కాలం తర్వాత ఇండియాకు వస్తున్నాననే ఎక్సైట్మెంట్లో ఉన్న నాకు ఇక్కడికి వచ్చే ముందు ఎవరో నా శ్రేయోభిలాషి అంట కాల్ చేసి నా అనుకున్న వాళ్ళ నిజస్వరూపం చెప్పి నన్ను ఇండియా రావద్దని చెప్పారు. కానీ నేను నమ్మలేదు. ఆలోచించాను. ఇలా చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉందని ఆలోచిస్తూనే ఇండియా వచ్చాను. అప్పుడే ఎయిర్పోర్ట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అంటుంది ఇషిత ఆ రోజు జరిగిన దానిని గుర్తు చేసుకుంటూ. ఇషిత తన లగేజ్ తీసుకుని బయటకు వస్తూ ఉంటే ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి తనకి కావాలని డాష్ ఇస్తాడు. రాస్కెల్ అని కోపంగా అంటూ ఆయన చెంప మీద గట్టిగా కొట్టడానికి చేయి పైకి లేపుతుంది ఇషిత. తన చెంప మీద దెబ్బ పడేలోపే ఇషిత చేతిని పట్టుకుని రావద్దని చెప్పినా ఎందుకొచ్చావు అని అంటాడు కొంచెం సీరియస్గా. అది నా ఇష్టం, నన్ను రావద్దని చెప్పడానికి నువ్వెవరు అని కోపంగా అంటుంది ఇషిత అతని చేతిలోని తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. నీకిలా చెప్తే అర్థం కాదని కోపంగా అంటూ ఇషిత చేతిని విసిరికొట్టి నువ్వు అనుకుంటున్న వాళ్ళు నీ వాళ్ళు కాదని నిరూపించే సాక్ష్యం నా దగ్గరుంది. చూడాలి అనుకుంటే మెన్స్ వాష్రూమ్లోకి రా
అని దిక్కులు చూస్తూ అంటూ కంగారుగా వాష్రూమ్ వైపు వెళ్తాడు అతను. తనని ఎవరూ చూడకూడదని. అతని వాయిస్, బాడీ లాంగ్వేజ్ని బట్టి అతనికి సుమారు 50 ఏళ్ళు పైనే ఉండొచ్చు. అలాంటి ఆయన నన్ను ఇంతలా ఎందుకు హెచ్చరిస్తున్నారు అని ఆలోచిస్తూ అతని కళ్ళల్లో నిజాయితీ తనని సందిగ్ధంలో పడేయడంతో ఒకసారి వెళ్దాం, ఆ సాక్ష్యం ఏంటో చూద్దాం అని ఫిక్స్ అయి మెన్స్ వాష్రూమ్లోకి నడుస్తుంది ఇషిత బిడియపడుతూ. అక్కడ ఎవరూ లేకపోవడంతో డోర్ క్లోజ్ చేసి గడియ పెట్టి, నాకు తెలుసు నువ్వు వస్తావని, నీకు సాక్ష్యాలు కావాలి కదా అని సీరియస్గా అంటూ తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి ఒక వీడియో ప్లే చేసి ఇషిత చేతికి ఫోన్ ఇస్తాడు అతను. అసలు అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం చేస్తున్నాడో ఏం అర్థం కాక అయోమయంగా సైలెంట్గా నిల్చుని ఆ వీడియో చూస్తుంది ఇషిత. అందులో తన బాబాయ్, తన అత్తయ్య ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. తమ్ముడు, అది అలా ఇంటికి రావడం, ఇలా నా కొడుకుతో పెళ్లి చేయడం, దాని ఆస్తి మొత్తం నా గుప్పెట్లో పెట్టుకోవడం వెంటనే జరిగిపోవాలి అని ఇషిత అత్తయ్య ఆవేశంతో కూడిన ఆనందంతో అంటూ ఉంటుంది. అలాగే అక్క, అందుకే కదా ఇంతకాలం దాని మీద లేని ప్రేమను ఒలకబోసి మన దారిలోకి రప్పించుకున్నాం. ఇప్పుడు కూడా అంతే. నీకు ఆరోగ్యం బాగలేదని దానిని నమ్మించి అల్లుడితో పెళ్లి జరిపించేద్దాం. ఆ తర్వాత ఈ 1000 కోట్ల ఆస్తి మన చేతికొచ్చేస్తుంది అని గర్వంగా నవ్వుతాడు ఇషిత బాబాయ్. అలా వాళ్ళ మాటలు వింటుంటే కన్నీళ్ళు ఆగడం లేదు ఇషితకి. ఇంకో వీడియో ఉన్నా ఇప్పటికే ఇషిత బాధపడుతుందని చూసింది చాలే అని ఇషిత చేతిలోని తన మొబైల్ లాక్కొని, చూసావుగా, మీ బాబాయ్ మీ అత్త ఏం చేయడానికైనా వెనకాడేలా కనిపించడం లేదు. అందుకే అతి కష్టం మీద నీ నెంబర్ తెలుసుకుని నీకు ఫోన్ చేసి హెచ్చరించినా నా మాటలు పెడచెవులు పెట్టి ఇండియాకి వచ్చావు. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. ఇటు నుంచి ఇటే మళ్ళీ వెళ్ళిపో అంటాడు అతను ఇషిత వైపు సూటిగా చూస్తూ. ఇషిత తన బాధను దిగమింగుకుంటూ, ఎందుకెళ్ళాలి? ఎందుకెళ్ళాలి? ఇంతకాలం వాళ్ళ నా ఆస్తికి గార్డియన్గా మాత్రమే ఉన్నారు. ఎప్పటికీ ఆస్తి వాళ్ళది కాదు. అలాంటిది వాళ్ళకి భయపడి నేను వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి? ఏం చేస్తారో, ఏం చేయగలరో ఫేస్ టు ఫేస్ చూసుకుంటాను అని కన్నీళ్లు తుడుచుకుని ఆవేశంగా అంటుంది. సబాష్, నీలో ఈ పౌరుషం చివరి వరకు ఉంటే గెలుపు నీదే, ఆల్ ది బెస్ట్ అని చెప్పి తను వెళ్ళిపోవడానికి డోర్ వరకు వస్తాడు అతను. నాకు ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ మీరెవరో నేను తెలుసుకోవచ్చా అంటుంది ఇషిత కన్నీళ్లు తుడుచుకుని ఆయన వైపే చూస్తూ. నేనెవరో తెలుసుకోకపోవడమే నీకు మంచిది. ఇప్పటికే మీ బాబాయ్ మనుషులు నా కోసం వెతుకుతూ ఉంటారు. ఇంకా ఆలస్యం చేస్తే నేను దొరికిపోతాను. కాబట్టి నేను ఎవరు అనేది ఆలోచించుకో. ఇక మీదట నువ్వు ఏం చేయాలో అది ఆలోచించు అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను. ఆయన చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ, అవును, ఇప్పుడు నేను ఆలోచించాల్సింది ఇప్పుడు ఏం చేయాలని అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ బయట తన కోసం కారు వెయిట్ చేస్తుందని, ఆలస్యం చేస్తే వాళ్ళకి అనుమానం వస్తుందని బయటకొచ్చి కారులో కూర్చుని ఇప్పుడు ఏం చేయాలి అని కంగారుగా ఆలోచిస్తుంటుంది ఇషిత. అలా ఆయన చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ బావతో నాకు పెళ్లి చేయడానికి ఏర్పాట్లు మొదలు పెట్టేశారు. ఏ మూలో ఆయన చెప్పింది అబద్ధమై ఉండాలని అనుకున్నాడు, కానీ ఆ సెటప్ చూస్తేనే అర్థమైంది ఆయన చెప్పిందంతా పచ్చి నిజమని. ఆ కోపంలో ఏం చేయాలో అర్థం కాక ప్రెస్ మీట్ పెట్టాను. అందులో నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అందరి ముందు వీళ్ళ మొహాన చొప్పుతో కొట్టినట్టుగా చెప్పి ఆ రోజే అందరినీ మెడపెట్టి ఇంట్లో నుంచి గెంటించేశాను. అంత జరిగినా నాకు హెల్ప్ చేసిన అంకుల్ మాత్రం ఇప్పటి వరకు నాకు కనిపించలేదు అని కళ్ళనీళ్ళతో మహావైపే చూస్తూ అంటూ, ఆ రోజు నుంచి ఈ సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో మోయడం మొదలుపెట్టాను. నేను ఆడదాననే విషయాన్ని కూడా మర్చిపోయే విధంగా పనిలో మునిగిపోయి ఈ సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్న టైంలో ట్రస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చారు. ముందు ఎందుకు వచ్చారో అర్థం కాలేదు, కానీ తర్వాత వీలునామా చూపించి మీ ఆస్తి మీ చేతికి ఇవ్వాలంటే ఇంకో నెలలో పెళ్లి చేసుకోవాలని చెప్పి నా నెత్తి మీద పిడుగు వేశారు. అప్పటి నుంచి బాబాయ్, అత్తయ్య, బావ ముగ్గురు 3 వైపుల నుంచి నన్ను లాక్ చేస్తూ ఎలా అయినా బావతో నా పెళ్లి చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నేను అందుకు ఒప్పుకోలేక వేరే మార్గం ఆలోచించాలని అనుకునే టైంలో కాంట్రాక్ట్ మ్యారేజ్ ఐడియా వచ్చి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. ఆ ఆలోచన రాగానే ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే విడిపోయిన తర్వాత ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అవుతారనిపించి ఒక అనాథని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అది కూడా ఎవరో అయితే నమ్మక ద్రోహం చేస్తారేమో భయంతో మన ఆఫీస్లోనే ఎవరో ఒకరిని చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఆ టైంలో సగం మందికి పెళ్లిళ్ళు అయ్యాయని తెలిసి, మరి కొంతమందికి ఫ్యామిలీ ఉందని తెలిసి ఇప్పుడు ఏం చేయాలో అని కృంగిపోతున్న టైంలో నా కళ్ళకి దేవుడిలా నువ్వు కనిపించావు. ఇంకేం ఆలోచించకుండా నీ దగ్గరకు వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాను. నువ్వు కూడా ఒప్పుకున్నావు. పెళ్ళి అయిపోయింది, కాంట్రాక్ట్ రాసుకున్నాం. ఇప్పుడు నా ఆస్తి నా చేతికొచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఎంత ట్రై చేసినా ఆయనెవరో, ఆయన జాడ ఎక్కడో తెలియలేదు. నా సంతోషానికి కారణమైన ఆయనెవరో తెలుసుకుని ఆయన చేసిన ఉపకారానికి ఆయనకి నా చేతనైన సహాయం చేయాలని నా కోరిక. ఇది తీరుతుందంటావా అని ఆశగా మహావైపు చూస్తూ అంటుంది ఇషిత. మహాకేం చెప్పాలో అర్థం కాక ఇషితని గట్టిగా హాక్ చేసుకుని నీ ఆశ నెరవేరుతుంది అని అంటూ బాధతో వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటాడు. నా చుట్టూ అందరూ మోసం చేసే వాళ్ళే ఉన్నారనుకున్నాను.
ఫస్ట్ టైం నా ఆలోచన తప్పని నువ్వు నిరూపించావు. ఐ లైక్ యూ అని సంతోషంగా అంటూ మహాని హక్ చేసుకుంటుంది ఇషిత. నీ వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు చెప్తే నువ్వు సంతోషిస్తావేమో, కానీ జరిగింది పూర్తిగా చెప్తే చాలా బాధపడతావు. ఇప్పుడు నేను చెప్పలేను. ఐ ఆమ్ సారీ ఇష్కి అని భారంగా మనసులో అనుకుంటూ, ఇద్దరం ఇంటికెళ్ళి ఎంజాయ్ చేద్దాం పదా. ఇవాళ నీ రోజు, నీకు సంతోషాన్ని ఇచ్చిన రోజు, నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఎంజాయ్ చేద్దాం అని నవ్వు తెచ్చి పెట్టుకుంటూ ఇషితకి దూరం జరుగుతాడు మహా. నోరా, కొంచెం వర్క్ ఉంది, ఈవినింగ్ వెళ్దాం అని క్యూట్గా ఫేస్ పెట్టి అంటుంది ఇషిత కన్నీళ్లు తుడుచుకుంటూ. ఓకే, స్టాఫ్ అంతా వెళ్ళిపోయాక మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇవాళ బైక్లో వెళ్దాం, డోంట్ మిస్ ఇట్ అని నవ్వుతూ చెప్పి లేచి ఇషిత క్యాబిన్ నుంచి వెళ్ళిపోతాడు మహా. వెళ్తున్న మహా వైపే చూస్తూ, మన పెళ్లి అయ్యే వరకు ఇరిటేట్ చేసిన వాళ్ళు సడన్గా ఎలా మాయమైపోయారు అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇషిత అలాగే కూర్చొని. తన వర్క్ అంతా అయిపోయినా కావాలని ఏదో ఒకటి చేస్తూ స్టాఫ్ అందరూ ఇంటికి వెళ్లే వరకు టైం పాస్ చేస్తాడు మహా. టైం చూసుకుని ఇషితకి నిజం చెప్పాలని తన క్యాబిన్లో నుంచి మహా వేషాన్ని చూస్తూ నవ్వుతూ తన వర్క్ కంప్లీట్ చేసుకుని, నీతో లేట్ అయింది కదా, జాగ్రత్తగా ఇంటికెళ్ళు అంటుంది ఇషిత. ఒకటే వెళ్తే సేఫ్ కాదని ఆలోచిస్తూ. ఇషితకి తన మీదున్న కేర్కి మురిసిపోతూ షూర్ మేడం అని నవ్వుతూ ఉంటుంది నీతు. నో, రాంబాబుకి చెప్తాను, నిన్ను జాగ్రత్తగా ఇంట్లో డ్రాప్ చేస్తాడు అని అంటూ రాంబాబుకి కాల్ చేస్తుంది ఇషిత. ఎప్పుడూ తనతో పాటే ఉండే నీతు ఇవాళ ఒంటరిగా వెళ్ళడం తనకెందుకో నచ్చక, ఆయనకెందుకులే మేడం శ్రమ, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. ఆయన కోసం ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళైనా ఆయన త్వరగా ఇంటికి వెళ్ళనివ్వండి అంటుంది నీతు బాగా ఆలోచించి. పర్లేదు, వెళ్లే దారిలోనే కదా, నిన్ను డ్రాప్ చేసి వెళ్తాడులే అని అంటూ రాంబాబు ఫోన్ లిఫ్ట్ చేయడంతో, రాంబాబు, నీతుని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికెళ్ళు, నేను ఇవాళ రావడం లేదు అంటుంది ఇషిత. మహాతో వెళ్తున్నానంటే తనలో ఏదో చెప్పలేని ఆనందం పెదవి మీద చిరునవ్వులా విరబోస్తుంది. అలాగే మేడం అని రాంబాబు కాల్ కట్ చేస్తాడు. ఓకే నీతు, రాంబాబు కింద వెయిట్ చేస్తూ ఉంటాడు, వెళ్ళు అని అదే చిరునవ్వుతో అంటుంది ఇషిత తన వస్తువులు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ. ఓకే మేడం, బాయ్ అని చెప్పి బయటకొచ్చి ఫోన్ చూస్తూ కూర్చునున్న మహా వైపే చూస్తూ సార్ అని పిలుస్తుంది నీతు చిన్నగా నవ్వుతూ. నీతు వాయిస్ గుర్తుపట్టి తల పైకెత్తి ఏంటి అన్నట్టుగా నీతు వైపు చూస్తాడు. ఆల్ ది బెస్ట్ సార్ అని నవ్వుతూ అంటుంది నీతు మెరిసే కళ్ళతో మహా వైపు చూస్తూ. నీతు ఎందుకు చెప్పిందో అర్థం కాక ఎందుకు అని అంటాడు మహా అయోమయంగా నీతు వైపు చూస్తూ. మేడం మీతో వస్తున్నారు కదా అందుకు అని నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది నీతు. నీతు వెళ్ళిన తీరును చూసి నవ్వుకుంటూ ఉంటాడు మహా. అప్పుడే తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని కళ్ళకి గాగల్స్ పెట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ మహా దగ్గరకు వస్తుంది ఇషిత. ఇషిత పర్ఫ్యూమ్ స్మెల్ ఇషిత రాకని తనకు ముందే చేరవేయడంతో, వెళ్దామా మేడం అని నవ్వుతూ అంటాడు మహా ఇషిత వైపు తిరిగి. అని ఎక్సైట్గా అంటుంది ఇషిత. ఫారెన్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి వరకు కార్లలో ఎలా పడితే అలా తిరిగింది, కానీ నైట్ టైంలో బైక్ రైడ్కి వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం కావడంతో ఇషిత ఎగ్జైట్మెంట్ గమనించి పద అంటాడు మహా ఇషిత వైపు తిరిగి. ఇషిత కళ్ళలోకి చూస్తూ కనుబొమ్మలు ఎగిరేసి అంటుంది ఇషిత. మహా కళ్ళలోని మాయ తనకి మాటలను దూరం చేయడంతో మహా కళ్ళ మీదే చూపు నిలిపి ఇషితని చూసి నవ్వుకుంటూ తన బైక్ కీస్ తీసుకుని బయటికి నడుస్తాడు. అప్రయత్నంగానే మహా వెనకే బయటికి నడుస్తుంది ఇషిత కూడా. బైక్ స్టార్ట్ చేసి ఎక్కమన్నట్టుగా ఆమె వైపే చూస్తాడు. అంటూ తలూపి మహా భుజం మీద చేసి ఆసరాగా పట్టుకుని ఎక్కి అటు ఇటు కాలు వేసి టూ సైడ్స్ కూర్చుంటుంది. మహా నవ్వుతూ ఆర్ యూ కంఫర్టబుల్ అంటాడు ఇషిత వైపు చూడకుండానే. అని చిన్నగా అంటుంది ఇషిత తలదించి మహా భుజం మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకుంటూ. ఓకే అంటూ బైక్ మూవ్ చేస్తాడు మహా. ఇషిత సైలెంట్గా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఉన్న సంతోషం అంతా మాయమై ఏదో బాధ తనని ఆవహిస్తున్నట్టుగా. అంతకు ముందున్న ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఇషితలో లేకపోవడంతో మిర్రర్లో నుంచి ఇషితని చూస్తూ ఇషిత అని ఇషిత దేని గురించి ఆలోచిస్తుందో తనకి ఒకటి స్ట్రైక్ అయి అనుమానంగా పిలుస్తాడు మహా. కానీ ఇషిత పలకకుండా స్ట్రైట్గా చూస్తూ ఏదో ఆలోచిస్తుంది. ఇష్కి అని మళ్ళీ పిలుస్తాడు మహా కొంచెం గట్టిగా. అప్పుడు తేరుకొని హా అంటుంది కంగారుగా. బైక్ రైడ్ ఎంజాయ్ చేయకుండా దేని గురించి అంత దీర్ఘ ఆలోచనలో మునిగిపోయావు అని అనుమానంగా మిర్రర్లో ఇషిత వైపే చూస్తూ అంటాడు మహా. బాబాయ్ అత్తయ్య గురించే అని ఇషిత చెప్పగానే మహా గుండెల్లో జల్లుమంటుంది. వాళ్ళ గురించి ఎందుకు అని మహా మాట్లాడేలోపే వాళ్ళు ఎక్కడున్నారో నేను తెలుసుకోవాలి మహా అని అంటుంది ఇషిత ఆలోచిస్తూ. తెలుసుకుని ఏం చేస్తావు అంటాడు మహా. ఇషిత ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని. వాళ్ళు ఎంత నీచులైనా మా నానమ్మ కడుపున నాన్నగారితో పాటే రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే కదా. నువ్వు నాతో ఉండగానే వాళ్ళకి చెరో 10% రాసిస్తే వాళ్ళు ఎలాగోలా బ్రతుకుతారు కదా.
ఇంతకు ముందైతే వాళ్ళ పేదరికం అడ్డు పెట్టుకుని నాకు బావతో పెళ్లి చేయాలని చూశారు, కానీ నేను వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా తరివేశాను. బట్ మన పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలని నేను ఆరాటపడ్డమే, కానీ వాళ్ళు ఎక్కడున్నారో మాత్రం ఇంతవరకు నాకు తెలియలేదు అని దిగులుగా అంటుంది నిషిత. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా మన వాళ్ళే అనే అభిమానంతో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.